సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి నా పేరు దుమ్మంతి సత్యనారాయణ, మా ఊరు కొయ్యూరు. గత వారంలోనే మన రాజేంద్రపాలెం గ్రామానికి చెందిన గోకిరి శ్యాంప్రకాష్ దురదృష్టవశత్తు క్యాన్సర్తో పోరాడుతూ మరణించాడు. చాలా బాధాకరమైన విషయం. రోడు 10వ తరగతి చదువుతున్నాడు. అతి చిన్న వయసు. తల్లిదండ్రులు కూడా లేరనేసి తెలిసింది. ఆ కుర్రోడికి చనిపోయినంత వరకు తన ప్రాణాన్ని నిలబెట్టాలనేసి ఎంతో తపనతో ఎంతో ప్రయత్నం చేసిన వాళ్ళ చిన్నాన్న గోకిరి శ్రీనివాస్కి, అలాగే వరుసకు నాన్నమ్మైనటువంటి రాజులమ్మకు నా నమస్కారాలు, అభినందనలు కూడా. దురదృష్టం ఏంటంటే కుర్రోడికి పేపర్లో చూసి, అలాగే శ్రీను కూడా నా దగ్గరకు వచ్చి ఇలాగ బాగోలేరు సార్ అనేసి అన్నారు. ట్రీట్మెంట్ చేయించాలి అనేసి నేనైతే ఎంతో ప్రయత్నం చేశాను. నేను కానీ ఆ ప్రయత్నం విఫలమైపోయింది. ఎంత బాధ అంటే మండల హెడ్ క్వార్టర్లో ఉండి కూడా కనీసం కుర్రోడికి మనం ఇంతమంది ఉండేసి హాస్పిటల్లో కూడా మనం జాయిన్ చేయలేకపోయాము. ఇక్కడ కొండ ప్రాంతంలో మారుమూలన్న ప్రాంతంలోనే అయితే హాస్పిటల్కి వెళ్ళకుండా చనిపోయాడంటే ఒక అర్థం ఉంది. వాళ్ళకి సదుపాయాలు లేక హెడ్ క్వార్టర్లో ఉండి కూడా మనం కనీసం ఒక హాస్పిటల్ కూడా తరలించలేకపోయాము. అది మనకు చాలా బాధాకరమైన విషయం. అటువంటి చావులు కూడా భవిష్యత్తులోనే ఏ పిల్లలకి రాకూడదు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడని తెలిసింది. అలాగే తల్లి కూడా విడిచిపెట్టేసిందని తెలిసింది. నాన్నమ్మ లేదు. వాళ్ళ చిన్నాన్న ఉన్నారు. వాళ్ళ చిన్నాన్న కూడా చాలా చిన్నోడు, పెళ్ళి కాలేదు. కూలి పని చేస్తూ ఆ బెడ్లో ఉన్న పేషెంట్కి వండి పెట్టడం, ఆ తర్వాత ఆయన కూలికి వెళ్ళడం చేసేవాడని తెలిసింది. అతని బాగోగులన్నీ కూడా తన పనులు కూడా మానేసి నానమ్మ అయినటువంటి మన రాజులమ్మ కూడా బాగా చూస్తుందనేసి తెలిసింది. ఈరోజు నా స్నేహితుల సహాయంతో, రత్నాజీ, వంక్ సుధాకర్ సహాయంతో, కొంత నా వంతు సహాయంగా కూడా కుర్రోడు ఆత్మకు మనశ్శాంతి కలగాలనే ఉద్దేశంతో కార్యం చేయాలి. ఇటువంటి ఈ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కానీ వాయిదయ్యకూడదు. టైంకు కార్యం చేయండి, ఘనంగా చేయండి, చక్కగా చేయండి అని నేను ఆ శ్రీకి ఫోన్లో మాట్లాడి ఈరోజు నా వంతు సహాయంగా బియ్యము, కూరగాయలు, వాటర్ బ్యాగ్స్ మొత్తం అన్నీ, చికెన్ తప్పించి ఫంక్షన్ కావలసిన మెటీరియల్ అంతా ఇస్తున్నాను. అలాగే ఖర్చుల నిమిత్తం కొంత ఆర్థికంగా కూడా వాళ్ళ నాన్నమ్మకి కొద్ది డబ్బులు కూడా ఇస్తున్నాను నేను. అమ్మ నీకు అభినందనలు. సొంత కొడుకులాగా ఆ కుర్రుడిని చూసుకున్నావు. ఎవరికి లేకపోయినా ఆ భగవంతుడు నీకు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలనేసి, అలాగే ఆ శ్రీను కూడా మంచి భవిష్యత్తు ప్రసాదించాలనేసి కోరుచున్నాను. ఎవరైనా దాతలు ఉన్నట్లయితే వారి కుటుంబీకుల్ని, మరణించిన కుర్రోడే బాగోగులు చూసినటువంటి వాళ్ళ చిన్నాన్న శ్రీనుకి, అలాగే వాళ్ళ నాన్నమ్మ, వరుసకు నాన్నమ్మ అయినటువంటి మన రాజులమ్మకు సహకరించండి. చూసారా ఎటువంటి ఇంట్లో ఉన్నారు వాళ్ళు. మండల హెడ్ క్వార్టర్లోని ఇటువంటి ఇంట్లో ఉండడం అంటే ఎంతో చాలా బాధాకరం. ఆమెకు వచ్చిన పెన్షన్తోనే ఆమెకు వండి పెట్టేది నా కుర్రోడికి అని తెలిసింది. ఒక సంవత్సరం బెడ్లో ఉన్నారంట. ఈ విషయం మనకు తెలియదు. 10th క్లాస్ చదువుతూ మరణించారు. స్కూల్ కూడా వెళ్ళలేదు పరిస్థితి. కనీసం మండల హెడ్ క్వార్టర్లో ఉండి ఇంతమంది మనమందరం కూడా ఉండి కుర్రోడుకు, పేద కుర్రోడికి, తల్లిదండ్రులు లేని కుర్రోడికి ఒక హాస్పిటల్ కూడా మనం తరలించలేకపోయాం. ఇది చాలా బాధాకరమైన విషయం. భవిష్యత్తులోని ఇటువంటి మరణాలు ఎక్కడ సంభవించకూడదు. ఇటువంటి బాధలు కూడా ఎవరికి రాకూడదు. అమ్మ నీకు అభినందనలు. నేను నీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇది కాకుండా ఎప్పుడైనా కుర్రోడికి సంబంధించిన ఏదైనా కార్యక్రమం చేయాలి
అనుకుంటే నాకు తెలియజేస్తే, నేను ఎక్కడ ఉన్నా కానీ ముందుగా 2-3 రోజులు ముందు తెలియజేస్తే నా వంతు నేను సహకరిస్తాను. మాకు కలిగిన ఈ సామాన్లన్నీ తీసుకొని వచ్చాను. ఈ సామాన్లతోని మీరు కార్యం చేసి సంతోషంగా కుర్రోడికి వీడ్కోలు పలకండి. బట్టలు ఏ రోజు అయితే మీరు పెట్టాలని డిసైడ్ చేశారో నాకు ముందుగా తెలియజేయండి. ఆ బట్టలు కూడా నేనే మీకు కొనేసిస్తాను. ఆ రోజు బట్టలు పెట్టేటప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళకి మంచిగా భోజనం చేసి ఒక అనాథలాగా సావకుండా ఘనంగా కుర్రోడు వెళ్ళాడు అనేసి మనంతా భావించి ఘనంగా పంపిద్దాం. మనం ఇలాగా ప్రాణం కాపాడలేకపోయాము. మీ సాయశక్తులు మీరు ప్రయత్నం చేశారు. పేదరికం వల్ల కుర్రోడు ప్రాణాన్ని కాపాడలేకపోయాము. మనము చాలా బాధాకరము. నేనైతే హాస్పిటల్కి తరలించడానికి ఎంతో ప్రయత్నం చేశాను. ఆ విషయం దేవుడికి తెలుసు, శ్రీనికి తెలుసు. నాకు 1వ తారీఖున జీతం రాలేదు. క్యాన్సర్ పేషెంట్కి నేను మాట్లాడాను ఆల్రెడీ వేరే హాస్పిటల్కి. ఇంకా జీతం వచ్చేస్తే శనివారం, ఈరోజు రేపు సెలవు అవ్వదు. 2-3 రోజుల్లో జీతం వచ్చినట్టనే నేను తీసుకొని వెళ్ళిపోతాననేసి హోమీ బాబా టాటా క్యాన్సర్ హాస్పిటల్లో అక్కడ ఒక పేషెంట్తో ఆల్రెడీ మాట్లాడాను. వాళ్ళ అమ్మాయి ఇక్కడ డాక్టర్ అన్ని ఇక్కడ అడ్మిషన్ ఇవన్నీ చూస్తాం సార్, పోయి తీసుకుంటాను అంటే నేనేం మా కార్తో తీసుకొని వచ్చేస్తానని చెప్పాను. చెప్పేసి నేను పడుకొని ఒక 2 గంటలు అవుతుంది. నా కుర్రోడు అలాగా నిద్రలో గుర్తుకొస్తున్నాడు. వచ్చేటప్పుడు నేను లేచిన వెంటనే ఫోన్ చూడటం అలవాటు. ఏమైనా మా గవర్నమెంట్ ఏమైనా మెసేజ్లు ఏమైనా వస్తున్నాయనేసి అప్పుడే మా చెల్లి ఈ ఫోటో పెట్టుంది. కుర్రోడు మాట్లాడుతున్నాడు. ఆ కిందన మ్యాటర్ ఈ విధంగా ఉంది. అయితే నేను చాలా బాధపడ్డాను. మా కుటుంబంలోని ఎవరు చనిపోతే ఇది తల్లిదండ్రులు చనిపోయినంత ఎలా బాధపడతామో అంతకంటే నేను ఎక్కువ బాధపడేసి మా కుటుంబ సభ్యులు కూడా చూపించారు. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఆ కుర్రోడు మాట్లాడింది ఇంకా నా వీడియోలోని ఉంది. వెంటనే శ్రీనుకు ఫోన్ చేశాను నేను. శ్రీను ఎన్ని గంటలకు అంత్యక్రియలు చేస్తున్నారు, ఇలా చనిపోయారని చూశానంటే సార్ మీరు అందలేరు, ఒక 1/2 అవర్లో చేస్తాము ఇలాగనేసి అన్నారు. అందు గురించి నేను అయితే రాలేకపోయాను. నేను ఇప్పుడు ఈసారి నేను సభాముఖంగా తెలియజేసేది పేరేంటి, శ్యామ్ ప్రకాష్, నీ ప్రాణాన్ని మేము కాపాడలేకపోయాము, క్షమించి నీలాంటి మరణం ఎవరికి రాకూడదు అనేసి కోరుతున్నాను. ఋషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి.